అందరు మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నా. మీకోసం ఇయాల ఖతర్నాక్ వార్తలలా మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, పోదామా ఖతర్నాక్ వార్తలకి? ముందుగాల ఏంటి ఎరికే కదా, నెత్తి గీతలు. బడి పంతులైన చంద్రబాబు సారు పాఠాలు చెప్పిండు పోరలకు. ఇంటర్ పిల్లగాన్ని దిల్కుష్ చేసిన చిన్న సీఎం బ్యాటరీ సైకిల్ కనిపెట్టినందుకు ఇచ్చిండు ఇనాం. కుత్కెళ్దాక దాగిండు, రోడ్ మీదకి వచ్చిండు. చిత్ర విచిత్రంగా ఉన్నాయి గీ మందు బాబు శకలు. సినిమా యాక్టర్ల మీద ఈడీ కేసు, బెట్టింగ్ తెరువుకుపోతే అంతే సంగతులు. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. కరెక్ట్ చెప్పిన పద్యం. అయితే చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడులా మా బడికి కలెక్టర్ సార్ వచ్చిండు. తెలుగు బుక్ తీసుకొని గీ పద్యం చదివిచ్చిండు. గప్పటి సంధి నా మెదట్ల అట్లనే ఉండిపోయింది గీ పద్యం. ఇక కలెక్టర్ వచ్చి పాఠాలు చెప్పిండని మస్తు సంబరపడ్డాం. అసొంటిది బడికి ముఖ్యమంత్రి సారే వచ్చి బడి పంతు లెక్క మారిపోయి పాఠాలు చెప్పి షబ్బాష్ అంటే ఆ పిల్లలకి ఇంకెట్లుంటది కదా. ఆగో చంద్రబాబు సారు మాస్టర్ అయిపోయిండు. మనం కూడా పాఠాలు ఇందాం పారి. మనకు ఒక చిన్న కథ. మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతా ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెన్లు, తేనె సీసా, పుస్తకాలు చూడండి. వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి, ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు మీరు? వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? వారేవ్వా, ఇన్నరా వనరుల పాఠం. నిజం చెప్తున్నా, ఇక నాకు వనరులంటే ఏంది అని జిందగీ మొత్తం యాదికుంటాయిపో. చంద్రబాబు సారు గట్ల చెప్పిండు మరి, మళ్ళా మళ్ళా మర్చిపోకుండా కదా. అగో చంద్రబాబు సార్ పాఠాలు చెప్తుంటే చదువుల మంత్రి లోకేష్ సార్ కూడా పిల్లల పొక్క పొంటి కూసోని ఆయన కూడా బడి బోరల లెక్కనే మారిపోయి పాఠాలు వింటుండు కదా. అయితే గురు పూర్ణిమ కదా, ఆంధ్ర సర్కారు మెగా పీటీఎం కార్యం పెట్టింది. అంటే పిల్లలు, వాళ్ళ అమ్మ నాయనలు, టీచర్లు వీళ్ళతోని మీటింగ్ అన్నట్లు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ బల్లె పెట్టిన ఈ మీటింగ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, చదువుల మంత్రి లోకేష్ సారు హాజరయ్యారు. క్లాసుకు తిరుక్కుంటా పిల్లలతోని మాట ముచ్చట పెట్టిర్రు. అగో మన చంద్రబాబు సార్ చూడుర్రి, పిల్లలను దగ్గరికి తీసుకొని ఎట్లా ముచ్చట పెడుతుండో. మీరందరూ మంచిగా చదువుకోవాలి, పెద్ద కలెక్టర్లు, ఆఫీసర్లు, వ్యాపారవేత్తలు కావాలి అని పిల్లలకు దీవెనార్థులు ఇచ్చిండుల్లా చంద్రబాబు సారు. ఆగుర్రి, గీ పిల్లగాడు కరకర కాకరా కాకరా అని ఏదో కొత్త పద్యం చెప్తాడట. చంద్రబాబు సారు ముంగట చదువుతామ్మి. కరకర కాకర కాకర, కరుకు కరుకు కర కారకరాక, కర కిరి 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 కిర కక, కురరి కర రక కర కొర కొర కొరకే. దీనికి భావం, పదునైన గట్టిదైన చురుకైన కిరణములు కలవాడు, వెన్నెలకు కారకుడు, సమస్త కోటి జీవికి ఆధారమైన సూర్యభగవానికి నా నమస్కారములు. గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సూర్యుని వల్లే వెలగాలని కోరుకుంటున్నాను. అరేవా,
గీ తమ్ముడు చిన్నోడే గాని చంద్రబాబు సార్ మీద పెద్ద పద్యమే చెప్పిండు. ఇక పిల్లలతోని మాట ముచ్చట ఒడిచినాక టీచర్లు పిల్లల అమ్మ నాన్నలతోని మీటింగ్ పెట్టిండు చంద్రబాబు సారు. కానీ ఏ మాట కామాటేనోల్లా సాక్షాత్తు ముఖ్యమంత్రి సారే సర్కార్ బడికచ్చి పిల్లలకు పాఠాలు చెప్పి వాళ్ళ అమ్మ నాన్నల మంచి చెడ్డార్సుకునుడు నిజంగా మంచి కార్యక్రమం కదా. నాకైతే మస్తు నచ్చింది. నిజంగా సినిమాలతోని సంబంధం లేకుండా పవన్ అన్నకు ఎందుకు గంతమంది అభిమానులు ఉన్నారో చిన్న పొరల నుంచి ముస్సలోళ్ళ దాకా పవన్ అన్న మీద ఎందుకు పాయిరం చూయిస్తారో మళ్ళోసారి చాలా మందికి అర్థమైందోల్లా. అభిమానిని అని కాదు కానీ మనోళ్ళే కాదు పగోళ్ళ మనసులను కూడా గెలుచుకుంటాడు పవన్ అన్న. అవునా కాదా? ఇవన్నీ మీకు ఎరుకున్నాయే, అయినా ఇప్పుడెందుకు చెప్తున్నా అంటారా? ఎందుకో చెప్తా పారి. చూసిర్రా పవన్ అన్న సైకిల్ దొక్కుతుండు. వెనక క్యారల్ మీద ఎవరిని కూసబెట్టుకుంటా అనుకుంటుర్రు? రాజాపు సిద్ధు అని పిలగాడు ఇంటర్ చదువుతుండు. విజయనగరం జిల్లా జాడవారి కొత్త వలస అనే చిన్న ఊర్లో ఉంటాడు. కాలేజీకి పోయేటందుకు కష్టమైతుందని ఈ పిలగాడు దిమాకు పెట్టి ఈయననే సైకిల్ తయారు చేసుకున్నాడోలా. అది కూడా ఆల్తు ఫాల్తుది కాదు, తక్కువ ఖర్చుతోని బ్యాటరీ సైకిల్ తయారు చేసిండు. మరి ఇంటర్ చదివే పిలగాడు గిప్పుడే గిట్లా కొత్త రకం సైకిల్ తయారు చేసినంటే చిన్న ముచ్చట్న. గీ సిద్ధు గురించి చిన్న సీఎం పవన్ అన్నకు ఎరకైంది. సైకిల్ గురించి తెలుసుకొని పర్షాన్ అయిండు. పిలగాన్ని మంగళగిరి ఆఫీస్ కు పిలిపించుకొని తారీఫ్ చేసిండు. గంతేకాదు వెనక కూడా కూసోబెట్టుకొని పవన్ అన్న సైకిల్ నడిపిండు. నిజంగా ఎంత కిస్మతోల్లా పిలగాంది కదా. సిద్ధు చేతుల ₹1,00,000 పెట్టి నీకు మస్తు తెలివున్నది, ఇంకా మంచిగా ఆలోచించాలే, కొత్తవి కనిపెట్టు, నేను సాయంగా ఉంటా అని మాటిచ్చిండు. నిజంగా గ్రేటా కాదా? ఎక్కడనో వార్త చూసి పిలగాని గురించి అరుసుకొని పిలిపించుకొని మరి పవన్ అన్న భుజం తట్టిండంటే చిన్న ముచ్చట్నా? కాలేజ్కి రావడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఊరు నుంచి మా కాలేజ్ దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండేది. సో ఈ 17 కిలోమీటర్లలో ఫస్ట్ 3 కిలోమీటర్లు తోటల నుంచి నడిచి, తర్వాత మిగిలినవన్నీ నేను ఆటో లేదా బస్సులో వచ్చేవాడిని. సో దానికి రోజుకి దాదాపు ₹60 ఛార్జ్ వరకు అయితే ఖర్చు అయ్యేది. సో ఇంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా నేను క్లాస్కి సరైన టైంకి అయితే అందేవాడిని కాదు. మార్నింగ్ వదిలేస్తే నైట్ పూట ఇంటికి వెళ్ళేటప్పుడు రాత్రి 8-9 అయ్యేది. చాలా ఇబ్బందిగా ఉండేది. సో అందుకే ఈ సమ్మర్ లీవ్స్లో నేను కూర్చొని ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి చెప్పుకోవాలంటే ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 80 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. సో ఈ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి మనకు దాదాపు 3.5 గంటలు అయితే సమయం పడుతుంది. ఈ 3.5 గంటల్లో మనకు ₹6 వరకు ఖర్చు అవుతుంది. సో మనం ఇప్పుడు ₹6తో 80 కిలోమీటర్ల వరకు వెళ్ళవచ్చు. సో ఒకప్పుడు నాకు ₹60 ఉండే ఛార్జ్ ఇప్పుడు ₹6కి అయితే తగ్గింది. ఇంకా చెప్పుకోవాలంటే ఈ వెహికల్లో గరిష్ట వేగం 45 నుంచి 50 స్పీడ్ ఉంటుంది. సో మనం ఇందులో దాదాపు 120 కేజీల వరకు లోడ్ని అయితే తీసుకెళ్ళవచ్చు. ప్రతి మధ్యతరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం 35,000లోనే అతి తక్కువ ఖర్చులోనే ఇదైతే చేయడం అయితే జరిగింది. దీన్ని చేయడానికి నాకు పూర్వ అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందంటే, పెరిమలి ఉన్నత పాఠశాల హై స్కూల్లో చదువుతున్నప్పుడు నాకు మా టీచర్స్ వై ఈశ్వరరావు సార్ అండ్ అనురాధ మేడం వాళ్ళ సహకారంతో నేనైతే అక్కడైతే నేర్చుకోవడం జరిగింది. పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడే నేను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో అయితే పాల్గొని విన్ అవ్వడం అయితే జరిగింది. సో అక్కడ ఎక్స్పీరియన్స్తో నా తెలివితేటలతో ఈ సైకిల్ని నా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిపి చేయడం అయితే జరిగింది. అయ్యో, మన సినిమా యాక్టర్ల మీద కేసులు పడ్డే కాదు, కేసులు దగ్గుబాటి రానా, మన విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, మంచు లక్ష్మక్క, ఇగో గీళ్ళ మీద కేసులైనాయట. మరి వీళ్ళేం తప్పు చేసిరో, ఎందుకు కేసులు పడ్డాయో, కేసు పెట్టింది ఎవరు, అవన్నీ ఆర్చుకుందాం రారి.
అవ్వల్ల సినిమా యాక్టర్ల మీద కేసు పడ్డది. పెట్టింది పోలీసోళ్ళు కాదు, ఈడీ వాళ్ళు. ఎందుకయ్యా అంటే ఈ యాక్టర్లు బెట్టింగులు కట్టించుకొని కొంపలు ముంచే యాపులను అడ్వర్టైజ్ చేసిరట కదా. ఈ ఆట ఆడుర్రి, లచ్చలు సంపాదించుర్రి, అండ్ల పైసలు పెట్టుర్రి, కోట్లు కమాయించుర్రి, ఆట ఆడుకోర్రి, కరోడ్పతులు గారి అని ఒకల్ని మించి ఇంకొకరు అడ్వర్టైజ్ చేసిర్రు. ఇక చాలా మంది జనాలేమో చెప్పేది యాక్టర్లే కదా, నిజమే అయి ఉంటదని బెట్టింగులు కట్టిర్రు, నిండా మునిగిపోయిర్రు. ఆగమాగం జగన్నాథం. ఇక అటెనక ఇట్లా యాపులను అడ్వర్టైజ్ చేసేటోళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టిర్రు. గా ఎఫ్ఐఆర్ ను చూసి ఈడీ వాళ్ళు గీ సినిమాలోళ్ళ మీద కేసు పెట్టిర్రు. సినిమాలోళ్ళ దాంట్లో విజయ్ దేవరకొండన్న, రానా, ప్రకాష్ రాజు, అనన్య నాగల్ల, మంచు లక్ష్మక్క, మాజీ యాంకర్ కం వైసీపీ లీడర్ శ్యామలక్క గిట్లా దగ్గర 29 మంది మీద కేసు కట్టిర్రు. ఇక వీళ్ళను ఈడీ వాళ్ళు విచారిస్తారు. అసలు మీకు ఏ పాటు పైసలు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, వచ్చిన పైసలను ఏం చేసిర్రు, ఇవన్నీ నడతాయి ఎంక్వైరీలా. నిజంగా గీ దిక్మల్ల బెట్టింగ్ యాప్లతోని ఎంతమంది జీవితాలు బర్బాద్ అయినయోల్లా. గీ సెలబ్రిటీలేమో యాప్ల కాడ పైసలు తీసుకొని అడ్వర్టైజులు చేసిర్రు. వీటిని చూసి జనాలు గోసపడ్డరు. అప్పుల పాలై బల్మిటికి పానాలు కూడా తీసుకున్నారు. అంటే వాళ్ళ పానాలు పోవడానికి ఒక రకంగా వీళ్ళు కూడా కారణం అనుకోవాలే కదా. గిట్లనే అంటుర్రు మరి చాలా మంది. ఆనలు పడుతున్నాయా నోళ్ళ మీకల్లి? వ్యవసాయం పనులు శాలేనయ్యా? వ్యవసాయం చేయాలంటే యూరియా బత్తాలు కావాలే కదా. కానీ ఇప్పుడు గదే పెద్ద గోస అవుతుంది. వ్యవసాయం విడిచిపెట్టి యూరియా బత్తాల కోసం ఇగో గిట్లా తనలాడవలసి వస్తుంది. ఆగో చూసినవా ఎంత పెద్ద లైన్లో యూరియా కోసం రైతుల తిప్పలు గివన్నీ. కామారెడ్డి జిల్లాలనైతే ఘోరం అంటే ఘోరం. పాపం ఊర్ల నుంచి సొసైటీ కాడికొచ్చి యూరియా కోసం కండ్లు కాయలైతట్టు చూస్తాన్లు. పొద్దున నంగ నిలబడితే చీకటి పడేదాకా గిదే కథనట. గంతసేపు లైన్లలో ఉన్న యూరియా చేతికత్తదన్న నమ్మకం కూడా ఉంటలేదట. దగ్గర 5-6 రోజుల సంధి యూరియా కోసం మస్తు తక్లీఫ్ అవుతుర్రు. ఏమన్నంటే స్టాక్ లేదని ఒకసారి, స్టాక్ ఉండగాని ఓడిచిపోయిందని ఇంకోసారి గిట్లా సాకులు చెప్పుకుంటా రైతులను వాపస్ మర్రగొడుతున్నారటోల్లా. అసలైతే యూరియా బత్తాలను బ్లాకులు అమ్ముకొని రైతుల నోట్లో మన్ను కొడుతురని అంటుర్రు. మరి నిజంగానే బ్లాకులలో అమ్ముకుంటురా? ఓ దిక్కేమో సర్కారోళ్ళు మస్తు స్టాక్ ఉన్నది, యూరియా తిప్పల లేనే లేదు అని అంటుర్రు. ఇంకో దిక్కేమో సెంటర్ల కడగి కథ కనబడుతుంది. గిదే అర్థమైతలేదు చాలా మందికి. ఓ దిక్కు యూరియా అందక వ్యవసాయం పనులు ఆలస్యమైతున్నాయి, ఇది ఇంకో రంది రైతులకు. ఏందో ఏమో పోరి. గీ తాగుడింట మన్ను పోయ్యా. అసలు ఎందుకు తాగుతారో అర్థమే కాదోల్లా. సరే తాగినోడు తాగినట్టు సప్పుడు చేయక ఇంట్లో చెద్దరు కప్పుకొని పండుకోవచ్చు కదా. బండ్లు కార్లు తీసుకొని బయటికి వస్తారు. అవసరమా? సోయి తప్పు ఎవరినన్నా టక్కర్ చేస్తే ఎవరిది జిమ్మెదారి? అగో వరంగల్ జిల్లాల ఒక మందుబాబు మహాశయుడు చేసిన చిత్ర విచిత్ర విన్యాసాలు చూడుర్రి మీరు కూడా. ఇగో ఈయననే మందుబాబు మహానుభావుడు. అగ చూడరు మంచిగా హెల్మెట్ పెట్టుకున్నాడు కదా. అదేందోనోళ్ళ మందు దాగినప్పుడే హెల్మెట్లు పెట్టుకోవాలని సోయత్తది. అంటే మోకం ఏర్పడద్దని కావచ్చు. అయితే గీ శేఖర్ అనేటైనే వర్ధన్నపేట నుంచి వరంగల్ దిక్కు పోతుండు. గదే తొవ్వల పోలీసోళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిర్రు. గీ శేఖర్ ను ఆగబట్టి జర
జర నోట్లో పైపు పెట్టుకోమని ఊదుమని అడిగిర్రు. కథమిగా మనోడు ఆగితే కదా పర్ఫార్మెన్స్ అంతా చూయించుండోల్లా. ఆగ జూర్రాదు పోలీసులను ఎట్లా సతాయిస్తుండో. కరెక్ట్ కాదు, నేను పంపిస్తాను. రోడ్ మీద ఉన్నాడు తీసుకొచ్చావా నువ్వు? పన్నెడు ఉన్నది ఇదే అదే ఓరి నాయనో ఊదనట ఊదరాదు తమ్మి. నువ్వు శుద్ధ పూసవని పోలీసోళ్లకు చూయించు. ఊహు ఇంటలేడు కదా కానూన్లు మాట్లాడుతుండు. మందు దాగినప్పుడే అన్నీ ఆదికత్తాయి. అగో గా నిల్సునుడు చూడు. పోలీసులకే ఉల్టా డాగు పెట్టుడు చూడు. ఏ బ్రాండ్ దాగిండో ఏ పాడు దాగిండో. ఇక బట్లాడంగా అన్న కరుణించిండు. అయినా గాని సక్కగా ఊదితే కదా ఈడ కూడా శీదర పుట్టించిండు. లాస్ట్కి ఇగో ఊదనే ఊదిండు. సారు వారి తాగుడంతా గా రీడింగ్ లో సూయించింది. చూసినవా మందుబాబులు ఎట్లా తయారైతుర్రో. కాదొల్లా తాగినోడు బండి తీసుడెందుకు? తాగి నడిపితే టక్కర్లు కావా? గాయంత సోయిండదా కథ గాని. చిన్న పాము కనబడితేనే గజ్జుమంటాం. అసొంటిది నాగుంబాబు ఇంటికి వచ్చిందంటే ఇంకేమన్నా ఉన్నదా? అసలు నిద్ర పడుతుందా మనకు? నాకైతే గజ్జే అంటదోల్లా. చిన్న పామైనా పెద్ద పామైనా పాము పామే, భయం భయమే. అసొంటిది మరి ఈ పిల్లగాడు పాముతోని చేసిన పరాష్కాన్ని ఏమంటారు కావచ్చు మీరు? ఏమంటారా చూడురి మీరే. భయపడకుర్రి, నేనే గజ్జుమన్నా, మీరు కావద్దు. ఇగో ఇదేదో లబ్బర్ బొమ్మ పాము అని అనుమానపడేరు. లబ్బర్ కాదు, ప్లాస్టిక్ కాదు, ఒరిజినల్ పామే. అది కూడా ఉత్త పచ్చిది కాదు, కోబ్రా, కింగు కోబ్రా. దునియాలే ఎక్కువ ఇసం గల పాము. కానీ గీ పోరడు దాన్ని ఒంటి చేత్తోని పట్టుకొని నిలబడ్డాడు. అసలు గీ పోరనికి గుండె ఉన్నదా లేకుంటే బండ ఉన్నదా? గట్ల పట్టుకున్నాడేందోల్లా. అసలు చూస్తుంటేనే నాకు వణుకు పుడుతుంది. మీకు కూడా గట్లనే అనిపిస్తుంది కదా? కానీ గీడు మాత్రం దాన్ని దొరకబట్టి చేతుల పట్టుకొని మరీ ఫోటోలు దిగుతుండు. ఒక రీలో షాటో చేయకపోయినవే తమ్మి, లైక్లో కామెంట్లు వస్తాయి. రైలు బండి పోతుందంటే అది స్టేషన్లనన్నా ఆగుతుంది, లేకుంటే ఏదన్నా క్రాసింగులు గీసింగులు ఉంటే ఆగుతుంది, అంతే కదా? ఇక పట్టాల మీద ఎవ్వలున్నా దాని పోకట దానిదే, ఏది కూడా జాంతానై, అంతే కదా? అయితే ఇప్పుడు మనం ఒక ఊరికి పోదాం. ఆడ రైల్వే ట్రాక్ ఉన్నది. ఆడ ఏమైందో అరుసుకోవాలే చెప్పున వారి. ఈడ రైలు పట్టాల కాడ ఒక ఏనుగొచ్చి ఉన్నది. అది పట్టాలు దాటలేదు, బిడ్డ కోసం తనలాడుతుంది. ఇప్పుడు దీని కడుపులా బిడ్డ ఉన్నది. ఇప్పుడు బిడ్డకు పురుడు పోస్తుందన్నట్టు రైలు పట్టాల కానే ఉన్నదోల్లా. ఓ దిక్కేమో బండత్తాంది, ఇంకో దిక్కు కాన్పుతోనున్న గీ ఏనుగు తల్లాట. అంతల్లే ఊరి జనాలు చూసిర్రు, దాని అవస్థ కనిపెట్టిర్రు. అందరు కలిసి బండిని ఆపిర్రు. ఆ ఏనుగు ఆ రాంసే బిడ్డకు జన్మనిచ్చింది. జరసేపు రెస్ట్ తీసుకొని సంబురంగా పిల్ల ఏనుగును పట్టుకొని పోయింది. నాకిడ జనాలను చూస్తే దిల్ ఖుష్ అనిపించిందోలా. ఏనుగు అచ్చుడుతోనే దాన్ని ఎల్లగొట్టాలే, దానికేమైతే మాకేంది అని జిద్దుగా లేరు. దాని కడుపులో ఉన్న బిడ్డను కాపాడేతందుకు జనం కూడా తల్లాడిర్రు. ఇంకో జీవి భూమి మీదకి వచ్చేతందుకు సాయంగా ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ షబ్బాస్ అనవలసిందే కదా.
పోతున్నది. అది కూడా చూస్తే ఒక శీతం అవుతుంది. అగో చూడురి మరి. గిసొంటి రైలు పట్టాలదే ఇంకో వార్త కూడా ఉన్నది. గిదదే పట్టాల మీద కొందరు జెండాలు బ్యానర్లు పట్టుకొని ఉన్నారు కదా. బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ తాత పాటోళ్ళు ఏదో ఆందోళన చేస్తాన్లు. రైలు రోకో కార్యం పెట్టుకున్నారు. ఇక బండిని ఆపేతందుకు పట్టాల నడిమిట్లా గిట్లా బ్యానర్లు పట్టుకొని నిల్చున్నారు బండి ఆగేదందుకు. కానీ రైలు బండి తోలటైనా వీళ్ళను దేకలే, బ్రేకులు కూడా వేయలే. ఆపేది లేదనుకుంటా హారన్ కొట్టుకుంటా స్పీడ్గా దంచుకొచ్చిండు. ఇక గిట్లా ఆందోళన చేసేటోళ్లకు వణుకు పుట్టింది. జెండాలు బ్యానర్లు ఆడవడేసి అవతల పడ్డరు. ఆందోళన కంటే పానం ముఖ్యం కదా, వాళ్ళకు కూడా అర్థమైపోయింది. నిజంగా రైలు డ్రైవర్ నమ్మకం అనేది ఏదైతే ఉన్నదో గదే నాకు పర్షాన్ అనిపించింది. అగర్సే వాళ్ళు అట్లనే నిలబడితే ఎట్లా, వాళ్ళ పానం తీసినోన్నైతా కదా అని అస్సలు అనుకోలే. ఆరన్ కొడితే వాళ్ళే పారిపోతారని గట్టిగా అనుకున్నాడు. అనుకున్నట్టుగానే వాళ్ళటు రైలు ముందుకు, అదన్నట్టు ముచ్చట. మళ్ళా పరిణెత్తికి తెలుసుద్దామా. బడి పంతులైన చంద్రబాబు సారు పాఠాలు చెప్పిండు పోరలకు. ఇంటర్ పిల్లగాన్ని దిల్కుష్ చేసిన చిన్న సీఎం బ్యాటరీ సైకిల్ కనిపెట్టినందుకు ఇచ్చిండు ఇనాం. కుత్కెళ్దాక దాగిండు రోడ్ మీదకి వచ్చిండు. చిత్ర విచిత్రంగా ఉన్నాయి గీ మందు బాబు శకలు. సినిమా యాక్టర్ల మీద ఈడీ కేసు, బెట్టింగ్ తెరువుకుపోతే అంతే సంగతులు. అయ్యో అప్పుడే వార్తలన్నీ ఓడిచినాయా? ఇంకా మస్తు ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది మీతోడు, కానీ వార్తలు అయిపోయినాయి, టైం కూడా అయిపోయింది. అయితే ఇక మళ్ళొచ్చినప్పుడు ఇంకా మస్తు ముచ్చట్లు పట్టుకొత్తా. మరి నేను పోయొద్దునా? ఉంటా మరి, నమస్తే.